వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. जगत सर्वत्र ओम
శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి శ్రీ నీలకంఠేశ్వర స్వామి. శ్రావణ మాసం శివకేశవులకిద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలో శివుడికి అభిషేకము, అన్నదాన కార్యక్రమాలు, అన్నపూజా కార్యక్రమాలు నిర్వహించిన సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ శ్రావణ మాసంలోనే నాగుల పంచమి, రక్షాబంధన కార్యక్రమము మరియు జంధ్యాల పౌర్ణమి కార్యక్రమము, ఇవన్నీ కూడా పండగలు మనకు శ్రావణ మాసంలోనే వస్తాయి. ఇటు పండగలన్నీ కూడా మనకు సకల శుభాలు చేకూర్చేటటువంటి పండగలు. ఇటు పండగలన్నీ కూడా మనకు సకల శుభాలను కలగజేస్తూ మన యొక్క ఆడపిల్లలను మరియు మన యొక్క సకల సాంప్రదాయాలను తెలియజేసేటటువంటి పండగలు. కాబట్టి అందరూ కూడా ఇటు పండగలను పురస్కరించుకొని ఈ శ్రావణ మాసంలో ప్రతినిత్యం శివుడి యొక్క దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మరియు అన్నపూజా కార్యక్రమాలు నిర్వహించుకొని శివునికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృత. శ్రావణ మాసం అంటే శివునికి చాలా ప్రీతికరమైన మాసము. అలాగే భక్తులు కూడా శివాలయాలకు వెళ్తుంటారు. అయితే అందరికీ తెలుసు ఈ యొక్క శివుని యొక్క మహిమ, శివుని యొక్క పూజా విధానం అన్నిటికంటే సులువు. ఒక ముంతెడ మాత్రం నీళ్ళేసినట్టయితే శివుడు ప్రత్యక్షమవుతాడని పురాణాల్లో చెప్పబడ్డది. ఆ యొక్క బేల్పత్రిని సమర్పించినట్టయితే మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి పూర్ణత అవుతాయని చెప్తారు. అయితే ఈ శ్రావణ మాసం హిందువులకు ఒక పవిత్రమైన మాసము. అందరు కూడా నిష్టగా, నియమముగా, ఎవరికైతే ఈవెన్ ఈ నాన్ వెజ్ అవి తినే వాళ్ళు ఉంటారో, డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారో, వారు కూడా నిష్ట నియమంగా ఈ యొక్క నెలలో చాలా పవిత్రంగా పాటిస్తున్నారు. అయితే నేను మన ఛానల్ ద్వారా ప్రేక్షకులకు, భక్తులకు చెప్పేది ఒకటే, ఈ యొక్క ఏవైతే సోమవారాలు ఉన్నాయో శివునికి చాలా ప్రీతికరమైన వారము. అయితే ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ అనే ఒక జపం చేసినట్టయితే వారికి వీలైనంత వరకు అది పుణ్యఫలం తగ్గుతుంది అని ఒక ప్రచితి. అలాగే ఈ యొక్క మృత్యుంజయ మంత్రం ఏదైతే ఉందో అది కూడా 11 times, 21 times, 51 times, 108 times చదివినట్టయితే ఏవైతే దుఃఖ బాధలు ఉంటాయో అవి కూడా పోతాయని ఒక ప్రచితి. అయితే కంఠేశ్వర్ గుడి గురించి చెప్పినట్టయితే ఈ యొక్క ఇందూరు నగరంలో కొన్ని సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక స్వయంభూ శివలింగం కాబట్టి ఈ యొక్క ఇందూరు నగరానికి కంఠేశ్వర్ యొక్క మందిర్ ప్రాంతం ఉండడం ఇక్కడ ఇందూరులో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అదృష్టకరమైనది. అయితే అందరూ కూడా దేవునికి ప్రార్థిద్దాం, దేవుని యొక్క నామజపం చేస్తూ మన యొక్క జీవితాలను ధన్యం చేసుకుందామని కోరుతూ ఓం నమ శివాయ.